గర్భిణులకు కుంకుమ పువ్వు తింటే ఏం జరుగుతుంది అనేది మనం ఇవాళ సాఫ్రాన్ బెనిఫిట్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మనం మాట్లాడుకుందాము. నేను డాక్టర్ శైవాలిని, గైనకాలజిస్ట్, అబ్బీ హాస్పిటల్, మణికొండ, హైదరాబాద్. సో కుంకుమ పువ్వు గర్భిణులకి ఇవ్వటం అనేది మన పెద్దల కాలం నాటి నుండి ఉంది. దీనివల్ల గర్భిణులకి ఉదయం లేవగానే కడుపు ఉబ్బరంగా లేదా వికారంగా ఉండే తగ్గుతుంది. ప్రెగ్నెంట్ అయ్యాక కొందరికి నిద్ర సరిగా పట్టదు. ఆ సమస్యకి కూడా ఈ కుంకుమ పువ్వు బాగా హెల్ప్ చేస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ కి మూడ్ స్వింగ్స్ రావటం మరియు డిప్రెషన్ లోకి వెళ్ళటం కామన్ గా జరుగుతుంది. దానికి కూడా కుంకుమ పువ్వు హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా కుంకుమ పువ్వు ఈజీగా డెలివరీ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది. బీపీ కంట్రోల్ అవ్వటంలో కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కుంకుమ పువ్వు తీసుకోవటం వల్ల పిల్లలు తెల్లగా పుడతారని నిజం కాదు, కేవలం అపోహ మాత్రమే. ప్రెగ్నెన్సీ వచ్చాక 4వ నెల నుండి రోజు రాత్రి గోరువెచ్చని పాలల్లో 2 నుండి 3 కుంకుమ పువ్వు కేసర్లు వేసి 10 నిమిషాలు ఆగి తీసుకుంటే సరిపోతుంది. స్వచ్ఛమైన కుంకుమ పువ్వు వల్ల వచ్చే లాభాల కంటే నకిలీ కుంకుమ పువ్వు తీసుకోవటం వల్ల వచ్చే నష్టం ఎక్కువ. బయట మార్కెట్లో కొందరు కలర్ యాడ్ చేసి అమ్ముతారు. ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ కడుపులో పెరుగుతున్న బిడ్డకి అస్సలు మంచిది కాదు. సో మీరు ఒరిజినల్ కుంకుమ పువ్వుని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టాప్ కంపెనీస్లో వెబ్సైట్స్ నుండి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకొని కూడా తెప్పించుకోవచ్చు. కల్తీది కాదని చెక్ చేసుకున్నాక మాత్రమే కుంకుమ పువ్వుని వాడటం మొదలు పెట్టండి. సో మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో డెఫినెట్గా షేర్ చేసుకోండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.